Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ఈ వీడియో very స్పెషల్ వీడియో గైస్. ఈ రోజు వీడియోలో మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ డిస్కస్ చేయబోతున్నాం, అంటే సోల్ స్టార్టర్ ప్రాజెక్ట్ గురించి. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను. సో వాళ్ళేం నాకు పెయిడ్ ప్రమోషన్ కాదు ఇది, బట్ ఎందుకు ఎక్సైటెడ్ ఉన్నానో వీడియో మొత్తం ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. దాంతోపాటు దీనిలో నేను సోల్ స్టార్టర్ టోకన్స్ ఎలా పార్టిసిపేట్ చేయాలి, అండ్ వాళ్ళు ఫ్రీగా 1 మిలియన్ టోకన్స్ ఎయిర్ డ్రాప్ చేయబోతున్నారు. సో దాంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అన్ని డీటెయిల్స్ చూపిస్తాను. విత్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ సోల్ స్టార్టర్? సో సింపుల్గా చెప్పాలంటే సోల్ స్టార్టర్ వచ్చేసి ప్రీమియం ఐడియో ప్లాట్ఫామ్ ఆన్ సోలోనా బ్లాక్ చైన్. సో మనకి ఇప్పుడు ఐడియో ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయి, BSC పైన వచ్చాయి, ఇథీరియం పైన వచ్చాయి. సో ఇప్పుడు ఫైనల్గా మనకు సోలోనా బ్లాక్ చైన్ పైన కూడా ఈ పర్టికులర్ ప్రీమియం ప్రాజెక్ట్ అనేది వస్తుంది. సో ఇది జస్ట్ ఒక అనదర్ ఐడియో లాంచ్ ప్యాడ్ ప్లాట్ఫామ్. బట్ ఎందుకు దీని గురించి అంత ఎక్సైటెడ్ అని చెప్తాను. సో వీళ్ళ ట్విట్టర్ తీసుకోండి. సో ఈ ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ రోడ్ మ్యాప్ ప్రకారం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి సోలోనా ఫౌండేషన్ గ్రాంట్ ఆల్రెడీ వచ్చింది. సో అంటే దిస్ మస్ట్ బి ఏ స్ట్రాంగ్ ప్రోడక్ట్. దాని తర్వాత వీళ్ళ ఇన్వెస్టర్ బ్యాకింగ్ చూడొచ్చు. DeFi ఫైనాన్స్ క్యాపిటల్ ఉంది, అల్మెడా రీసెర్చ్ ఉంది. సో అల్మెడా రీసెర్చ్ ఉందంటే మేబీ ఫ్యూచర్లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ డెఫినెట్లీ FTX సెక్షన్లో లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో దాని తర్వాత మనం వీళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ చూసుకున్నట్లయితే వీళ్ళ ట్విట్టర్ నేను చూసినప్పుడు ఆల్మోస్ట్ 160 ఎంతో యూజర్స్ ఉన్నారు. సేమ్ డేలో 20,000 to 30,000 మెంబర్స్ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయ్యారు. అండ్ వీళ్ళ ఫాలోవర్ తీసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ని ఫాలో అయ్యేది కైల్ ఫాలోయింగ్, DAO మేకర్ ఫాలోయింగ్, SBF ఈజ్ ఆల్సో ఫాలోయింగ్. సో SBF ఫాలో అవుతున్నారంటే ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ అల్మెడా అండ్ FTX ఎక్స్చేంజ్. సో దాని తర్వాత అదర్ బిగ్ ప్లేయర్స్ అందరూ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని ఫాలో అవుతున్నారు ఆన్ ట్విట్టర్. సో దాట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎంత జెన్యూన్ అండ్ ఎంత పొటెన్షియల్ ఉందో మనకు ఐడియా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ టోకన్ ప్లాట్ఫామ్ గురించి ఓవర్వ్యూ చేసి దాని తర్వాత టోకన్ సేల్లోకి వెళ్దాం డిస్కషన్లోకి. సో దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రీమియం ప్రాజెక్ట్స్ తీసుకొస్తారు సోలోనా బ్లాక్ చైన్ పైవి, అండ్ దీంట్లో ఐడియో అనేది కండక్ట్ చేస్తారు. సో సేమ్ లైక్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్, ఐడియో ప్లాట్ఫామ్, మీరు ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే సోల్ స్టార్టర్ టోకన్స్ అనేది మీ వ్యాలెట్లో ఉండాలన్నమాట. సో దీంట్లో ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఉంటుంది. సో దీంట్లో 100% ఎవరైతే ఉన్నారో SOS టోకన్ హోల్డర్స్కి మాత్రమే వెళ్తుంది. సో అండ్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దాని తర్వాత దీనిలో గ్యారంటీడ్ అలొకేషన్ ఉంటుంది. సో ఎవరైతే SOS టోకన్ని స్టేక్ చేస్తారో వాళ్ళందరికీ ఇందులో గ్యారంటీడ్ అలొకేషన్ ఉంటుంది. డిఫరెంట్ టైర్ స్ట్రక్చర్ ఉంటుంది, జస్ట్ లైక్ BSC ప్యాడ్, బట్ దీని టైర్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ దీంట్లో మాత్రం ఖచ్చితంగా అన్ని టోకన్ సేల్స్లో గ్యారంటీడ్ అలొకేషన్ ఉంటుంది. సో దాని తర్వాత ఫుల్లీ డీసెంట్రలైజ్. సో దాని తర్వాత వీళ్ళ టోకన్ సోల్ స్టార్టర్ టైర్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ సూపర్ హైయెస్ట్ టైర్ వచ్చేసి సూపర్నోవా. దీనికోసం మీకు 25,000 SOS టోకన్ని స్టేక్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఆల్మోస్ట్ 50% ఆఫ్ పూల్ వెయిటేజ్ ఉంటుంది. ఈ టైర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అలొకేషన్ వస్తుంది. దీని అర్థం ఏంటంటే ఇన్ కేస్ వాళ్ళు ఐడియోలో $100,000 ఫండ్ రైజ్ చేస్తుంటే దాంట్లో $50,000 వచ్చేసి సూపర్నోవా హోల్డర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో అంటే ఈ టైర్లో ఉన్న వాళ్ళకు గ్యారంటీడ్ అండ్ బిగ్ చంక్ ఆఫ్ అలొకేషన్ అనేది దొరుకుతుంది అనమాట. దాని తర్వాత టైర్ 3లో రెడ్ జాయింట్ టైర్. సో దీంట్లో 16,000 టోకన్ స్టేక్ చేయాలి, 28% అలొకేషన్ ఇందులో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దాని తర్వాత దీనిలో 9,000 15% డిస్ట్రిబ్యూషన్. దెన్ ఫైనల్లీ 5,000 బేస్ మూన్ టైర్, దీంట్లో 7% అలొకేషన్ అనేది జరుగుతుంది. సో 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఇంకా లైవ్ అవ్వలేదు. సో వీళ్ళ టోకన్స్ వీళ్ళ ఓన్ టోకన్తో స్టార్ట్ అవుతుంది. సో ఇది టైర్ స్ట్రక్చర్. సో ఇప్పుడు మనం వీళ్ళ టోకన్ సేల్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీళ్ళ టోకన్ సేల్ వైట్ లిస్టింగ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మీరు వైట్ లిస్టింగ్ ఫామ్ అప్లై చేయండి వితౌట్ ఎనీ డిలే. సో ఇంకా ఓన్లీ 24 hours మాత్రమే ఇందుకు టైం ఉంది. సో దీనిలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు వైట్ లిస్టింగ్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. అంతకన్నా ముందు ఈ వైట్ లిస్టింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి వైట్ లిస్టింగ్ గైడ్ ప్లస్ ఎయిర్ డ్రాప్. సో రెండు ఉన్నాయి. సో ఒకే ఫామ్ మీరు ఫిల్ చేసి బోత్ టోకన్ సేల్లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఐడియో ఎయిర్ డ్రాప్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో 2 things ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సోల్ స్టార్టర్ పబ్లిక్ TG, అంటే టోకన్ జనరేషన్ ఈవెంట్లో మీరు ఐడియోలో వైట్ లిస్టింగ్ స్పాట్కి ఈ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. దీంట్లో టోకన్స్ హోల్డ్ చేసుకునే అవసరం లేదు, ఎవరన్నా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరన్నా ఈ ఫామ్ ఫిల్ చేయొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి సోల్ స్టార్టర్ కమ్యూనిటీ ఎయిర్ డ్రాప్ కూడా సేమ్ ఫామ్. సో ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఫామ్ అదే ఫామ్ యూజ్ చేయాలి. దానిలోనే 2 things అప్లికబుల్. సో 2 ఎలా అప్లికబుల్లో ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వైట్ లిస్టింగ్ ఫామ్ ఫిల్ చేసి లాస్ట్లో చూపిస్తాను మీకు. సో వైట్ లిస్టింగ్ ఫామ్ ఫిల్ చేయడానికి మీరు ఏం చేయాలంటే బేసిక్గా మీ దగ్గర సోలోనా బ్లాక్ చైన్ వ్యాలెట్ ఉండాలి. సో ఆ వ్యాలెట్ క్రియేషన్ అంతా చూపిస్తాను. దాని తర్వాత వాళ్ళు టెలిగ్రామ్ ట్విట్టర్ ఫాలో అవ్వాలి.
సో వన్స్ మీరు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే టోకన్ జనరేషన్ ఈవెంట్ ముందు లిస్ట్ ఆఫ్ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో లిస్ట్ ఆఫ్ విన్నర్స్ ఇక్కడ చూపిస్తాను చూడండి. అరౌండ్ 2000 పార్టిసిపెంట్స్ని వీళ్ళు వైట్ లిస్ట్ చేస్తారు. సో ఇప్పుడే ఆల్రెడీ 100,000 ప్లస్ వైట్ లిస్టింగ్ ఎంట్రీస్ వచ్చాయి. దాంట్లో వీళ్ళు మొత్తం ఎంట్రీస్లో ఓన్లీ 2000 పార్టిసిపెంట్స్ని మాత్రమే వీళ్ళు వైట్ లిస్టింగ్ అనేది చేస్తారు. సో ఆ 2000 పార్టిసిపెంట్స్ ఎవరైతే వైట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు ఈ పర్టికులర్ టోకన్ సేల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ టోకన్ సేల్లో ఈచ్ టోకన్ ప్రైస్ వచ్చేసి $0.15. సో నాకు తెలిసి వీళ్ళ టోకన్ ఎకనామిక్స్ ప్రకారం అరౌండ్ 9 మిలియన్ టోకన్స్ ఇందులో ఉంటాయన్నమాట. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇది కమ్యూనిటీ డ్రివెన్ ప్లాట్ఫామ్ కాబట్టి వీళ్ళ టోకన్ సేల్లో ఆల్మోస్ట్ 1.10 మిలియన్ టోకన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు పబ్లిక్ సేల్లోనే రైజ్ చేస్తున్నారు. $1.5 మిలియన్ వచ్చేసి పబ్లిక్ రౌండ్లోనే రైజ్ చేస్తున్నారు. ఇనిషియల్ సర్క్యులేటింగ్ సప్లై వచ్చేసి ప్రైవేట్ అండ్ సీడ్ రౌండ్ కన్నా పబ్లిక్ రౌండ్ టోకన్సే ఎక్కువ ఉంటాయి సర్క్యులేషన్లో. సో అది కూడా వన్ గుడ్ థింగ్ ఫర్ కమ్యూనిటీ. ప్రైవేట్ సేల్, ప్రీ సేల్ డంప్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. దెన్ దీంట్లో 10 మిలియన్ టోకన్స్ టోటల్ ఐడియో పబ్లిక్ రౌండ్ టోకన్స్ ఉన్నాయి. సో దీంట్లో 1 మిలియన్ టోకన్స్ ఎయిర్ డ్రాప్లో వెళ్తే 9 మిలియన్ టోకన్స్ ఉంటాయి. సో 9 మిలియన్ టోకన్స్ అంటే అరౌండ్ 9 మిలియన్ టోకన్స్ డివైడెడ్ బై 2000 ఎలిజిబుల్ పార్టిసిపెంట్స్. ఈచ్ విన్నింగ్ పార్టిసిపెంట్కి అరౌండ్ 4500 టోకన్స్ అనేది వస్తుంది. సో ఈవెన్ విత్ దాట్ వాళ్ళు మూన్ టైర్లో కూడా ఉండరు. సో అందుకే బయింగ్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది లిస్టింగ్ టైంలో. సో అది వన్ గుడ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సేల్. సో దీనిలో మీరు లక్కీగా 2000 పార్టిసిపెంట్లో ఉంటే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో టోకన్స్ వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇన్ కేస్ ఈ మీరు 2000 వ్యాలెట్స్లో లేరు కానీ వైట్ లిస్టింగ్ ఫామ్లో సబ్మిట్ చేస్తే ఆ యూజర్స్కి ఎయిర్ డ్రాప్ అనేది ఇస్తున్నారు. సో ఏంటంటే ఎంతమంది అయితే ఈ పర్టికులర్ టోకన్స్ సేల్లో అప్లై చేశారో వాళ్ళందరికీ ఈక్వల్గా 1 మిలియన్ టోకన్స్ని డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు. సో 1 మిలియన్ టోకన్స్ ఈజ్ ఎ బిగ్ అమౌంట్. సో వీళ్ళు అరౌండ్ ఆల్రెడీ 10,000 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది ఇందులో వైట్ లిస్టింగ్లో సబ్మిట్ చేశారు. అంటే 1 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 10 మీకు దానిలో ఎయిర్ డ్రాప్లో కొంచెం మేబీ 10 టోకన్స్ అలా రావచ్చు. బట్ ఎనీహో మీరు అప్లై అయితే చేయండి. మీరు వైట్ లిస్టింగ్ అవుతే ఈ 2000 పార్టిసిపెంట్లో లక్కీ పార్టిసిపెంట్లు అయితే యూ ఆర్ వెరీ లక్కీ. సో హ్యూజ్ రిటర్న్స్ వస్తాయి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో అండ్ ఇట్స్ వెరీ బిగ్ ప్రాజెక్ట్. దెన్ దాని తర్వాత ఇన్ కేస్ మీకు అందులో వైట్ లిస్టింగ్లో రాకున్నా కూడా మీకు ఎయిర్ డ్రాప్లో అనేది కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ టోకన్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఇప్పుడు టోకన్ వైట్ లిస్టింగ్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇందులో ఈ పర్టికులర్ లింక్ క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. ట్విట్టర్ ప్రొఫైల్ ఐడి ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీరు సోలోనా వాలెట్ అడ్రస్ ఎంటర్ చేయాలి. సో సోలోనా వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే కంపల్సరీ ఇట్ షుడ్ బి ఆన్ solet.io వెబ్సైట్లోనే చేయాలి. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను సింపుల్ స్టెప్స్లో. మీరు solet.io వెబ్సైట్లోకి వెళ్ళాలి ఉంటుంది. సో నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి క్లిక్ చేయండి. మీరు అది ఓపెన్ చేయగానే మీ బ్రౌజర్లో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, క్రియేట్ న్యూ వ్యాలెట్ అని. ఇక్కడే మీకు సీడ్ ఫ్రేజెస్ అనేది దొరుకుతుంది. సో ఈ సీడ్ ఫ్రేజెస్ని జాగ్రత్తగా కాపీ చేసుకొని సేవ్గా పెట్టుకోండి. సో ఎందుకంటే ఆ సీడ్ ఫ్రేజెస్ యూజ్ చేసి మీరు వ్యాలెట్ రికవర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు వ్యాలెట్ డిలీట్ అయిపోతే మళ్ళీ రీస్టోర్ చేయాలన్నా కూడా మీకు ఈ క్రియేట్ ఫ్రేజెస్ కావాలి. అది లేకుంటే మీ ఫండ్స్ అనేవి కంప్లీట్గా మిస్ అయిపోతాయి అనమాట. సో జస్ట్ మీరు ఈ పర్టికులర్ నా లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, క్రియేట్ వ్యాలెట్ విత్ సీడ్ ఫ్రేజెస్. జస్ట్ ఆ సీడ్ ఫ్రేజెస్ని కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకొని ఒక సేఫ్ ప్లేస్లో సేవ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ సేవ్ ద కీ ఫ్రేజెస్ అని క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్ పేజ్లో మీకు అడుగుతుంది కీ ఫ్రేజెస్, జస్ట్ మీరు ఏదైతే కాపీ చేస్తారో పేస్ట్ చేసి కంటిన్యూ కొట్టండి. దాని తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ పాస్వర్డ్ ఏదైతే మీకు గుర్తుంటుందో అది ఎంటర్ చేసి క్రియేట్ వ్యాలెట్ బటన్ కొట్టగానే మీ వ్యాలెట్ ఈజ్ రెడీ. సో వెరీ సింపుల్ గైస్, 3 సింపుల్ స్టెప్స్. సో దాని తర్వాత మీ సోలోనా వ్యాలెట్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ రిసీవ్ బటన్ పైన క్లిక్ చేసి మీరు ఈ పర్టికులర్ రిసీవ్ అడ్రస్ని కాపీ చేసుకొని పేస్ట్ చేయడం అంతే. సో ఈ పర్టికులర్ అడ్రస్ని కాపీ చేసి ఫామ్లో ఇక్కడ పే చేయాలి సింపుల్గా. సో వన్స్ అది ఫిల్ చేసి నెక్స్ట్ కొట్టి కిందకి మీరు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అవ్వాలి, టెలిగ్రామ్ హ్యాండిల్ ఫాలో అవ్వాలి. దాని తర్వాత రీట్వీట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ పోస్ట్ని. సో వన్స్ అవన్నీ చేసి ఫామ్ సబ్మిట్ చేయగానే మీరు వైట్ లిస్టింగ్ ఎంట్రీ తీసుకున్నట్లే. సో ఇన్ కేస్ మీరు లక్కీ ఉంటే ఆ 2000 స్పాట్లో వస్తుంది, లేకుంటే కూడా మీకు ఫ్రీ ఎయిర్ డ్రాప్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ సోల్ స్టార్టర్. ఇట్స్ మై ఫేవరెట్ ప్రాజెక్ట్ ఇన్ కమింగ్ డేస్. సో ఖచ్చితంగా టోకన్స్లో పార్టిసిపేట్ చేయండి, వెరీ హ్యూజ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇనిషియల్ మార్కెట్ క్యాప్ అరౌండ్ దీని టోటల్ టోకన్స్ వచ్చేసి ఇనిషియల్గా 11.5 మిలియన్ టోకన్స్ ఉంటాయి. ఇనిషియల్ ప్రైస్ వచ్చేసి $0.15 విచ్ ఈజ్ అరౌండ్ లెస్ దాన్ $2 మిలియన్ ఇనిషియల్ మార్కెట్ క్యాప్ ఉంటుంది. అండ్ బట్ డెఫినెట్లీ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ 10x అయితే చేస్తుంది గైస్. సో హ్యూజ్ ప్రాజెక్ట్. సో ఖచ్చితంగా ఇందులో మీరు పార్టిసిపేట్ అనేది చేయండి. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ సోల్ స్టార్టర్ అండ్ కంప్లీట్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ. సో ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్ అనిపిస్తున్నా, ఛానల్ కొత్తగా వచ్చినట్లయినా ఇట్లాంటి ఎయిర్ డ్రాప్స్ ఇంకా కావాలన్నా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయించి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.